ఓటుకు నోటు. ఈ పేరు వినంగానే టక్కున ఎవరి యాదికి వస్తారోలా? నాకైతే మన సీఎం రేవంత్ రెడ్డి సారు చేతుల పెద్ద బ్యాగు, ఆ బ్యాగుల 50 లక్షలు, బ్రీఫ్డ్ మీ ముచ్చట్లు, ఇగో గివ్వే కండ్లల్లో మెదులుతుంటాయి వల్ల. అది ఉత్తపచ్చి కళాపోషణనా మరి? ఆ ఒక్క మూటతోని సారు వారి ఖ్యాతి ఖండాలు దాటిపాయే. అన్నట్టు ఖండాలంటే నాకు యాదికొచ్చిందోల్లా, మన రేవంత్ సారు ఫారెన్ టూర్ వేద్దాం అనుకున్నాడు, ఆస్ట్రేలియా బీస్ట్రేలియా అనుకుంటా. సందుగల బట్టలు కూడా చదువుకున్నాడటనోల్లా, అందరికి చెప్పుకున్నాడట కూడా. ఇక టాటా బాయ్ బాయ్ పోతున్నా అని, ఇక పోవుడే ఆలస్యము అని అనుకునే వరకల్లా టూరు వాయిదా పడ్డది. మరి ఎందుకు పడ్డది, ఏమిటికి పడ్డది? సార్ కాడ విమానం టికెట్లు లేవా, లేకుంటే ఎవరన్నా పోవద్దని ఆపిర్రా? ఏది ఓ మళ్ళీ కలుసుకొని వద్దాం రండి. ఇగో ఇప్పుడు డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం వల్ల. మన సీఎం రేవంత్ సారు అట్లా అట్లా ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాలను సుట్టేసి వద్దాము అని అనుకున్నాడోల్లా. ఇక డేట్లు గీట్లు అన్ని ఫిక్స్ అయిపోయినాయి కూడా. ఇక పోవుడే ఆలస్యము అని అనుకునే వరకల్లా సారు వారి టూరు వాయిదా పడ్డదట. ఎందుకు? తొవ ఖర్చులకు పైసలు లేవా? అయినా చార్జీలు గీర్జీలు అన్ని మన సర్కారు సొమ్మేనాయే. రాజు తలుసుకుంటే జనం సొమ్ములతోని ఈ భూగోళం అంతా గిర్ర గిర్ర జుట్టొచ్చుడు ఒక లెక్కనా అని అనుకుంటాన్రా? రాగురమ్మా, ఇక్కడనే అసలు కతున్నది. అయితే మన దేశం దాటిపోవాలంటే పాస్పోర్ట్ కూడా కావాలి కదా. కానీ రేవంత్ సార్ వారి కాడ గదే లేదోల్లో. ఇప్పుడు హోషిని పాడైపోను, ఏడవోడగొట్టుకున్నాడు, ఏడవాడేసుకున్నాడు. ఎలకలు కొరికినాయా, లేకుంటే ఏదైనా పైసల బ్యాగులో పెట్టి మర్చిపోయిండా? సీఎం కాన్నే పాస్పోర్ట్ లేదంటే ఇజ్జత్ పోదా అని అనిపిస్తున్నదా? అయితే మన సీఎం సారు వారి పాస్పోర్టు కోర్టులో ఉన్నది, కోర్టులా. ఇక ఆడ ఎందుకున్నదో మీకు ఎరకయ్యే ఉండాలి, అయినా యాద్ చేపిస్తా. అయితే ఒక 10 ఏళ్ళు వెనకకు పోదాం వల్ల ఒక ఎమ్మెల్యేను 50 లక్షలకు కొందామనుకొని దొరికిపోయింది చూడల్లా రేవంత్ సారు. గా కేసు ఇంకా ఉన్నది. అందులో రేవంత్ సారే ఏక నెంబర్ ముజ్రింగ్ ఉన్నాడు. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇక అప్పట్లనే సారు పాస్పోర్ట్ ను కోర్టు జప్తు చేసింది. మళ్ళా చెప్పకషయక విదేశాలకు ఆరిపోగలనుకుంటా. ఇక అటెనక సీఎం సారు సీఎం కుర్చీలో కూసునే. సీఎం అయినా ఫారెన్ కు పోవాలంటే పాస్పోర్ట్ కావాలి. ఇక అది రేవంత్ సార్ కు కావాలంటే కోర్టును అడగాలి. కోర్టు వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, మళ్ళా వాపస్ ఇవ్వాలి. పోయినసారి గట్లనే చేసిండోల్లా, ఈసారి కూడా గదే కథ. కోర్టుకు పోయి గిట్ల గిట్ల సంగతి సారు, నేను మళ్ళా ఫారిన్ దేశాలకు పోవాలి, కమస్కం 6 నెలల మందమన్నా నా పాస్పోర్ట్ నాకు ఇడిపించి ఇయ్యుర్రి అని పర్మిషన్ అడిగిండట. ఇక అదాలత్ కూడా సరే ఇక 50,000 జమానత్గా ఉండి నీ పాస్పోర్ట్ నువ్వు తీసుకోపో, జూలై 6 దాకా నీకానే ఉంచుకొని మళ్ళా కోర్టుల వాపస్ ముట్ట చెప్పు అని ఆర్డర్ వేసిందట. ఇక అందుకే పాస్పోర్ట్ అచ్చుడు జర ఆలస్యం అయ్యే వరకల్లా సారు వారి టూరు 2 రోజులు వాయిదా పడ్డది అన్నట్టు. పోయినసారి కూడా గిదే కథ అయింది. కానీ ఏ మాట కామాటేనోల్లా, ఎవరైనా ఫారెన్ దేశాలకు పోవాలంటే ఇంట్లో చెప్పి పాస్పోర్ట్ తీసుకొని పోతాం. కానీ మన రేవంత్ సార్కు మాత్రము అట్లా లేదోల్లా. సీఎం అయినా గానీ ప్రతిసారి కోర్టుకు పోవాలి, పాస్పోర్ట్ ఇడిపియుర్రి అని పర్మిషన్ అడగాలి. కోర్టోళ్ళు పాస్పోర్ట్ ఇస్తే తీసుకొని అప్పుడు విమానం ఎక్కాలి, లేకుంటే పోవుడు ఉండదు. అదన్నట్టు ముచ్చట.